హరే కృష్ణ. కృష్ణ కథా శ్రవణం చేయటం వల్ల 6 ప్రయోజనాలు. మొదటిది, మనసు పవిత్రమవుతుంది. కృష్ణ యొక్క కథలు, లీలలు, నామాలు శ్రవణం చేయటం వల్ల హృదయం నిశ్శబ్దం అవుతుంది, పాప బుద్ధి తొలగించబడుతుంది. రెండవది, భక్తి పెరుగుతుంది. శ్రవణము, కీర్తనము, స్మరణము అనే నవవిధ భక్తి విధానాల ద్వారా ప్రయత్నం చేస్తున్నప్పుడు సహజంగానే భక్తి, ప్రేమ పెరుగుతుంది. మూడవది, పాప విమోచనము. గత జన్మలుగా వస్తున్న పాపాలన్నీ కూడా క్రమంగా తొలగించుకుంటారు. నాలుగవది, చిత్తశుద్ధి, శాంతి. నిరంతరం భగవంతుని యొక్క నామస్మరణ వల్ల హృదయంలో ఆందోళన తగ్గి శాంతి లభిస్తుంది. ఐదవది, భగవంతుని కృప అంటే కృష్ణ యొక్క కృప వాళ్ళ మీద ప్రసరిస్తూ ఉంటుంది. ఆరవది, జన్మ మృత్యు జరావ్యాధి నుంచి జనన మరణ చక్రం నుంచి విముక్తి. ఆధ్యాత్మికంగా హృదయం అల్చబడి మోక్షం మార్గం వైపు నడిపిస్తుంది కృష్ణ కథ. ఈ కృష్ణ కథ గురించి దశమ స్కందంలో గోపికలు ఇలా పాడతారు. తవ కథామృతం తప్త జీవనం కవి విరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమధాతతం భువి గృణంతి తే భూరిదా జనా. గోపికలు అంటున్నారు, ఓ కృష్ణ, నీ కథ అమృతం వంటిది. తవ కథ అమృతం అంటే ఓ కృష్ణ, నీ కథ అమృతం వంటిది. తప్త జీవనం అంటే ఇది దుఃఖంలో ఉన్న వాళ్ళకి ప్రాణాధారము. కవి బీరి ఈడితం అంటే ఋషులు, మునులు దీన్ని స్తుతించారు. కల్మషాపహం అంటే గత జన్మ నుంచి వస్తున్న పాపాలన్నీ కూడా తొలగించబడతాయి. శ్రవణ మంగళం అంటే శుభకరమైనది, మంగళదాయకమైనది. శ్రీమదాతం అంటే ఇది దైవికమైన శ్రేయస్సును ఇస్తుంది. భువి గృణంతితే భూరిదా జన అంటే ఎవరైతే కృష్ణ కథల్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ప్రపంచంలో గొప్ప దాతలు, మహాదాతలు అని గోపికలు గోపీ గీతంలో ఈ విధంగా కృష్ణ కథను గురించి పాడుకుంటారు. హరే కృష్ణ.